మనకి రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో కిస్మత్పుర బ్రిడ్జ్ ఉంది మూసీ నది దగ్గర. ఆ పుర బ్రిడ్జ్ దగ్గర నిన్న మధ్యాహ్నం 12 గంటలకి ఒక మహిళ శవం కుళ్ళిపోయిన పరిస్థితిలో స్థానికులకి కనబడింది. వాళ్ళు ఇమ్మీడియట్‌గా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. సో వాళ్ళొచ్చి బాడీని తీసుకెళ్లారు. పంచనామా చేసి దాని తర్వాత దాన్ని పోస్ట్‌మార్టంకి ఇచ్చారు. సో ఇప్పటివరకు పోస్ట్‌మార్టంలో తెలుస్తుంది ఏమంటే ఆ అమ్మాయి అది 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో అమ్మాయి ఏజ్ ఉండొచ్చు. రెండోది ఆ అమ్మాయి మీద రేప్ జరిగినట్టు కూడా ఆనవాళ్ళున్నాయి. అయితే 3 రోజుల పైన అయినట్టుగా కూడా చెప్తున్నారు. సో చేసి అమ్మాయిని చంపి అక్కడ పడేసినట్టుగా చెప్తున్నారు. అక్కడ తీసుకొచ్చి చంపినట్టుగా ఆనవాళ్ళు. ఎందుకంటే అది జనసంచారం ఉన్న ఏరియా. అక్కడ దగ్గరలోనే గేటెడ్ కమ్యూనిటీలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడ రేప్ చేసి చంపారనేది పాజిబిలిటీ లేదనేది పోలీసులు అనుకుంటున్నారు. కాకపోతే ఈ పర్టికులర్ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీ లేవు. అందుకని ఇప్పుడు ఇది కొంత టైము పట్టే అవకాశం ఉంది అనేది ఒకటి. రెండోది ముందుగా అసలు విక్టిమ్ ఎవరనేది తెలియాలి. విక్టిమ్ అయితే ఇప్పటివరకు ఐడెంటిఫై చేయడానికి అక్కడేమీ లేవు. వాళ్ళ ఓన్లీ బాడీ కుళ్ళిపోయిన 3 రోజుల ముందు కాబట్టి కుళ్ళిన పరిస్థితిలో ఉంది. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా అనేది ఒకటి చూస్తున్నారు. రెండోది మామూలుగా అయితే ఒక్కొక్కసారి కాల్ గర్ల్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏ నార్త్ ఇండియా నుంచో ఇక్కడికి ఉన్నప్పుడు వాళ్ళకి మిస్సింగ్ కేసు కూడా దగ్గరలో పెట్టే అవకాశం లేదని చెప్తున్నారు. రెండోది సీరియల్ కిల్లర్ పని ఏమైనా అయిందా? ఎందుకంటే ఇలాంటి డెడ్ బాడీస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా దొరుకుతున్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. సో ఎవరైనా కావాలని ఒంటరిగా ఉన్న అమ్మాయిల్ని వాళ్ళని పట్టుకెళ్ళి రేపులు చేసి దాని తర్వాత చంపేసి ఇట్లాగా రిమోట్ మూసీ నది ఏరియాల్లో వేయడం అనేది జరుగుతుందా అన్న యాంగిల్ నుంచి కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మామూలుగా ఏంటంటే మనకి మిస్సింగ్ కేసు ఉండి ముందు విక్టిమ్ తెలిస్తే ఈ విక్టిమ్ ఫోన్ నెంబర్ అవి తీసుకొని మిగతావి చెక్ చేయడం అనేది టెక్నికల్గా పోలీసులకి ఈజీ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ ఆ పర్సన్ ఎవరు అనేది ఇంకా తెలియదు. సో తెలియడానికి ఏమీ ఆధారాలు కూడా లేవు. సో అది తెలియకుండా చేయాలంటే ఇప్పుడు సీసీటీవీలు దగ్గరలో ఉన్నవి పరిశీలించాలి. సో మామూలుగా అయితే పోలీసులు హత్య లేకపోతే రేపు అండ్ మర్డర్ ఈ రెండిట్లో జనరల్గా పోలీసు మెథడ్స్ ఎలా ఉంటాయంటే సెల్ ఫోన్ అండ్ సీసీటీవీ ఈ రెండు తీసుకొని వాళ్ళు పరిశీలిస్తారు. అందులో సెల్ ఫోన్లో కూడా కాల్ డేటా రికార్డ్ సిడిఆర్ అంటారు, కాల్ డేటా రికార్డు చూస్తారు. అట్లాగే సెల్ ఫోన్ టవర్ ద్వారా ఆ పర్టికులర్ సెల్ ఫోన్ టవర్ ఆ రేంజ్లో ఆ టైంలో ఎన్ని ఫోన్లు అక్కడ ఏ నెంబర్ ఫోన్లు ఉన్నాయి కూడా కనిపెట్టచ్చు అనమాట. సో ఆ నెంబర్లు ఎవరివి అనేది చెక్ చేస్తారు. జనరల్గా పోలీస్ ప్రొసీజర్ ఇది ఉంటుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఈ డెడ్ బాడీని కనిపెట్టడం కష్టంగా ఉంది పోలీసులకి. దీనికి ఇట్ మే టేక్ టైం పడుతుంది. పైగా ఈ మధ్యకాలంలో క్రైమ్ రేటు బాగా హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల పెరిగింది కాబట్టి పోలీసుల సిబ్బంది కూడా దానికి తగినట్టుగా లేరు. రెండోది ఏమంటే మనకి మోడర్నైజేషన్ అనేది పోలీసు దీంట్లో ప్రొసీజర్లు మోడర్నైజేషన్ ఇంకా పెరగాల్సి ఉంది. యాక్చువల్గా బిఎన్ఎస్ చట్టం వచ్చిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక సైబర్ సెల్ పెట్టాలని, అట్లాగే ప్రతి డిస్టిక్లో ఒక 2-3 ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లు పెట్టాలనేది ప్రతిపాదన ఉంది. కానీ దీనికి 5 ఏళ్ళ టైం పెట్టారు. సో 5 ఏళ్ళ టైంలో ఈ ఈ నేను చెప్పిన ఈ పోలీస్ స్టేషన్లలో ఈ సెల్స్ పెట్టాలి. కాకపోతే అది టైం తీసుకుంటుంది. అందుకని ఏంటంటే మనకి ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రకాల టెక్నాలజీ అంటే ఒకటి సీసీటీవీలు, 2 సెల్ ఫోన్ కాల్ రికార్డ్స్, 3 టవర్ నుంచి ఆ ఫోన్లు నెంబర్లు ఎవరెవరు ఉన్నాయనేది ఈ 3 ద్వారానే కనిపెట్టాలి. ఈ 3 లేని చోట నెలల తరబడి తీసుకున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. మనం కడప జిల్లా ప్రొద్దుటూరు దగ్గర ఉన్న గండికోటలో వైష్ణవి హత్య కూడా ఇప్పటివరకు తేలేదు. దాదాపు 2 నెలలు అయిపోతుంది, ఇప్పటివరకు వాళ్ళు తేల్చలేదు. అందుకని చివరికి వాళ్ళ అనుమానితుల్ని తీసుకొని వాళ్ళకి కోర్టు ద్వారా ఒక
కనిపెట్టే ఆ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని చేయాలనేది ఇప్పుడు అక్కడ చేస్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు అదే పరిస్థితి అనమాట. సో ఈ ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే సీరియల్ కిల్లర్ అయితే మాత్రం